సో సాత్విక్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక గ్లాస్ స్మూదీ టూ సో స్మూదీకి మనం ఏం కావాలో చూపిద్దామా? చూద్దాం. ఏముంటాయి స్మూదీ అంటే నీకేం తెలిసింది చెప్పు. స్మూతీ అంటే తెలిసి మనం డ్రై ఫ్రూట్ స్మూతీ చేసుకుందాం. ఓకే, స్మూతీస్ అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎట్లా ఆల్మండ్స్ సపరేట్గా సోక్ చేస్తే బెస్ట్, అన్ని డ్రై ఫ్రూట్స్లో కలపక్కర్లేదు. సో 4 4 8 సాత్విక్కి నాకు కాబట్టి 8 చాలు. సో దీని ఇలా మూత పెట్టేద్దాము. ఆల్మండ్స్ డన్. మన దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ప్యాకెట్స్లోనే ఉంటాయి. నేను యూస్ చేసేప్పుడు మాత్రమే వాటిని కట్ చేసి బౌల్లో వేసుకుంటా. మిగతా టైంలో అవన్నీ అలా డబ్బాలు. మా ఇంట్లో మొత్తం పురుగులు ఎక్కువ, అనవసరంగా తెచ్చి వేస్ట్ చేయడం కన్నా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్ కదా. సో ఇవన్నీ 1 స్పూన్ చాలు. 1 స్పూన్ మోర్ దెన్ ఎనఫ్ స్మూతీకి. సో మనం స్మూతీలో రాగి జావా, సో ఈ స్పూన్ వచ్చి డిమార్ట్ బాక్స్లో డబ్బాల్లో వచ్చే స్పూన్. ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటా. నా దగ్గర ఉన్నాయి అన్నీ స్మూదీకి కావాల్సినవి అన్నీ నేను ఇలా 1 స్పూన్ వేసుకుంటాను. అది ఓవర్ నైట్ సోక్ చేస్తాను. సాత్విక్కి స్వీట్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, వాడు ఎలా ఉన్నా తినేస్తాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఇది పంప్కిన్ సీడ్స్, ఇవి మేము బాగా తింటాం కాబట్టి. పంప్కిన్ సీడ్స్ త్వరగా అయిపోతాయి. ఇదేమో సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్. పిస్తాస్ నాన్న మాట్లాడుకో. ఈ పిస్తాస్ కూడా ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, అన్నీ 1 స్పూనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్మూతీ ఓన్లీ 2 or 3 పీపుల్కే వస్తుంది. పిస్తా ఎందుకు వేస్తా అంటే స్వీట్ బాగుంది. ఆల్మండ్స్ ఆల్రెడీ మనం పక్కన సోక్ చేసి పెట్టుకున్నాము. సో ఆల్మండ్స్ నేను వేయట్లేదు. ఇంకా నేను క్యాషు వేయట్లేదు. క్యాషు నాకు ఎందుకో నచ్చదు. నా ఫ్రెండ్ ఎక్కించింది సిరి అని, అది క్యాషూస్ తిందు. ఇంకా అది తినను. ఫ్రెండ్ సిరి 4 ఉన్నాడు ఫ్రెండ్స్ అని సిరి అని. సో నాకు కూడా క్యాష్యూస్ నచ్చట్లేదు ఎందుకో. ఇంకా వాల్నట్ మాత్రం స్పూన్లో కాదు, ఒక 2 మాత్రమే వేస్తాను. 1 2 అలాగే. సో అంజీరు నిల్వ ఉండి 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 డార్క్ షేడ్లో అవుతుందంట. ఇది చూసారా, గోధుమ కలర్లో ఉన్నాయి బిస్కెట్స్ లాగా. సో ఇవి నాకొకటి, సాత్విక్ ఒకటి. సో ఓన్లీ 2 వేస్తున్నాను. ఇది కూడా టేస్ట్ మొత్తం మార్చేస్తుంది అంజీర్ ఫ్లేవర్, కానీ చాలా బాగుంటుంది. ఈ సీడ్స్ కొన్నే ఉన్నాయి కదా, 1 స్పూన్స్ వేసాను కదా. రేపు మార్నింగ్ స్మూదీ వస్తుంది, అది చూపిస్తాం. మొత్తం మునిగేంత సోక్ అయితే చాలు. ఇందులో వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పిస్తా, కాజు ఒక్కటే వేయలేదు అంతే. కాజు నాకు ఎందుకో నచ్చదు కాబట్టి అది ఒక్కటే వేయలేదు. మిగతా ఫ్లాక్స్ సీడ్స్ అలా ఉన్నాయి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా హెల్త్కి మంచిది, సో అందుకే వేసుకోండి. సీడ్స్ తినడం వల్ల ఇది హలీమ్ సీడ్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, మంచి గుడ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి,
చాలా హెల్త్కి మంచిదంట. హలీం సీడ్స్ అంటే నాకు హలీం అంటే చికెన్ హలీం, మటన్ హలీమే తెలుసు. హలీం సీడ్స్ కూడా ఉంటాయంట. ఇది కంప్లీట్లీ హెల్దీ సీడ్స్. సేమ్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ లానే ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి, కలర్ లైట్గా ఉంటుంది. అమ్మ నేను మిక్స్కి చేస్తా. మిక్స్ ఏం చేయక్కర్లేదన్న, ఇది ఒక దగ్గరకు వచ్చిందని తీస్తున్నాను అంతే. సో మనం రేపు స్మూతీ ఎందుకు అన్ని తక్కువ క్వాంటిటీ వేసామంటే రాగి జావ చేసి అది ఈ డ్రై ఫ్రూట్స్ అని సోక్ అని కలుపుతాను. సో అప్పుడు టెక్స్చర్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అండ్ రాగి పిండి కూడా సద్గురు చెప్పండి అన్న, ఎవ్రీ డే ఏదో ఒక మీల్లో రాగి యాడ్ చేసుకోండి అని. ఆంటీ ఆంటీ అంకుల్ ఆంటీ అంకుల్స్ మీరు కూడా మీ పిల్లలకి అదిగా చేయండి. ఏం చేయాలి? స్మూదీస్ చేయాలా? ఓకే సరే, రేపు స్మూదీ చేసినప్పుడు చూపిద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? ఖచ్చితంగా హెల్తీగా అయితే ఉంటుంది, అవును బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకంటే మనం ఏమేమి వేసాం ఇందులో, ఏమేమి వేసాం చెప్పు? పిస్తా, వాటర్ మిలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అంజీర్, ఇంకా వాల్నట్ వేసాము. డన్. రేపు ఒక ఫోటో చూపిద్దాం. ఫోటో వద్దులే, చిన్న వీడియో చూపిద్దామా ఎలా స్మూదీ ఉందో. నీకు నచ్చుతుందా? రేపటి నుంచి నువ్వు ఇలా స్మూదీ తాగుతావా? తాగవా? నీకు హెల్తీ ఫుడ్ ఇష్టమా, జంక్ ఫుడ్ ఇష్టమా? రెండు ఇష్టం. హెల్తీ ఫుడ్డే అని అనుకుంటున్నారా? కొంచెం చీటింగ్ కూడా ఉంటుంది, కొంచెమేలే. చాలా గుడ్ ఫుడ్ తింటాడు. ఒకప్పుడు నేను బ్యాడ్ ఫుడ్ తింటాను గైస్. తినేవాడివా? అవును, అప్పుడప్పుడు తింటాను గైస్. అది కూడా ఏం తింటావో చెప్పు. నూడిల్స్, మంచూరియా. అది అమ్మో ఏంటిది, హలీం సీడ్స్ చేదుగా ఉన్నాయి. ఓకే, రేపు ఎలా ఉండబోతుందో స్మూదీ. ఒక చూపి